హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక రా అండ్ సింపుల్ వీడియో. అండ్ చాలా మెమోరీస్ ఉన్నాయి ఈ వీడియోలో నాకు. అండ్ మీకెవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ప్లీజ్ స్కిప్ చేసేయండి. దీంట్లో ఏ ఇన్ఫర్మేషన్ గురించి నేను మాట్లాడడం లేదు. అండ్ మీకందరికీ తెలుసు నేను మార్నింగ్ వాకింగ్ వెళ్ళేదాన్నిని. అండ్ స్పెషల్లీ చెప్పేస్తున్నాను. ఇది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 24థ్ వీడియో. నాకు ఇక్కడ షేర్ చేసుకోవాలనిపించి చేసుకుంటున్నా. అండ్ బాలి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఒక వీడియో ఆర్ 2 వీడియోస్‌లో పెట్టింటాను ఇప్పటికి. మాకు ఎంత దగ్గరైపోయాడంటే ఇప్పుడు ఇంటికి కూడా వస్తున్నాడు. అండ్ ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాడు. ఏ హెజిటేషన్ లేకుండా. నాకున్న ఓసీడీకి ఇలా నేను ఇంట్లోకి రానివ్వడం చాలా తక్కువ. బట్ వాలినే కదా అని యాక్సెప్ట్ చేసేసాను. నైటే నేను ఇక్కడ జామున్ కేక్ చేసి పెట్టాను. హస్బెండ్ బర్త్‌డే ఉంది. దాని గురించి ఇలా చేసి పెట్టాను. చాలా ఫ్లఫీగా వచ్చింది అండ్ ఈజీగా చేసేయొచ్చు. ఎలా చేయాలని ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఏదో యూట్యూబ్ ఛానెల్‌లో చూసి చేస్తున్నా. ఒక కప్ జామున్ పౌడర్ తీసుకున్నా. అండ్ దాంట్లోకి నేను ఒక కప్ అయ్యేంత అంటే నేను ఒక కప్ కన్నా తక్కువ తీసుకుంటున్నాను మైదా, కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. ఇక్కడ నేను ఎగ్స్ యూజ్ చేయడం లేదు. ఎగ్స్‌కి బదులుగా కర్డ్ యూజ్ చేస్తున్నాను. బికాజ్ నేను దీన్ని థర్స్‌డే ఆర్ ఫ్రైడే కుక్ చేస్తున్నా అనుకుంటా. దాని గురించి ఎగ్స్ వేయడం లేదు. సో, ఇక్కడ ఒక కప్ కర్డ్ అండ్ కొంచెం పాలు వేసి బాగా మిక్స్ చేసుకొని, దీన్ని నేను డ్రై ఇంగ్రీడియెంట్స్‌లోకి మిక్స్ చేసుకుంటా. అంటే షుగర్‌ని కూడా దీంట్లోకి వేసి మంచిగా కలిపేసుకొని, ఒక క్రీమీ టెక్స్చర్ వస్తది. తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ అంటే ఫ్లేవర్‌లెస్ ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని, మనం డ్రై ఇంగ్రీడియెంట్స్ ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇప్పుడు దీంట్లోకి మిక్స్ చేసుకోవడం. అండ్ ఎలాంటి లంప్స్ లేకుండా మంచిగా ఒకే డైరెక్షన్‌లో దీన్ని మిక్స్ చేసుకోవడం. అండ్ ఆల్సో మిల్క్ సరిపోకపోతే చూసి వేసుకోవడం అంతే. అండ్ వెనిల్లా ఎసెన్స్ అండ్ కార్డమమ్ ఎసెన్స్ 2 వేసుకుంటున్నా. కార్డమమ్ ఎసెన్స్ లేకపోతే కార్డమమ్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. దీనికి స్పెషల్లీ ఎసెన్స్ ఏం కావాలని ఏం లేదు. సో, ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్‌ని రిబ్బన్ ఫోల్డింగ్ ఇలా వచ్చినప్పుడు నేను కుక్కర్‌లో డైరెక్ట్‌గా పెట్టేసుకుంటున్నాను. అండ్ నేనొక మిస్టేక్ చెప్తాను. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోకుండా ఉండింటే ఇంకా మంచిగా పొంగేదన్నమాట. నేను వేసుకున్నాం కాబట్టి అంత పొంగలేదు గానీ, చాలా సాఫ్ట్‌గా వచ్చింది. సో, కుక్ చేసుకున్నా అన్నాననుకుంటా ఇక్కడ. సో, అందుకే బేక్ చేశాను. మళ్ళీ కరెక్ట్ చేసుకుంటున్నా. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు దీని మీద నేను చాక్లేట్ హెర్షీ సిరప్ ఉంటది కదా! దాంట్లో హ్యాపీ బర్త్‌డే పాపా అని రాసి పెడుతున్నా. ఐసింగ్ ఏది చేయడం లేదు. అండ్ అప్పుడు వర్కింగ్ ఉంది కాబట్టి అప్పుడు కూడా నాకంత ఫ్రీ లేదు. అండ్ ఆల్సో ఇప్పుడైతే అసలు ఎలాంటి బర్త్‌డే ఈరోజు చేయలేదు. ఈరోజు హెక్టిక్ ఉంది నాకు స్కెడ్యూల్స్ అయితే. సో, దాంతో పాటు ఐస్ క్రీమ్ కూడా ఇంట్లోనే చేశాను. లాస్ట్ ఇయర్ మెమోరీస్ చూసుకుంటుంటే ఐ వాస్ లైక్ ఎంత ఫ్రీ చేసుకునేదాన్నో నా టైంని. బట్ ఇప్పుడు కొంచెం బిజీ అవుతున్నా. ఎందుకు అని నేను పోను పోను వీడియోస్‌లో చెప్తాను. అండ్ పెద్దగా నేను గాని, నా హస్బెండ్ గాని ఇలాంటి బర్త్‌డేస్ అని, పార్టీస్ గాని, సెలబ్రేషన్ చేసుకునే పర్సన్స్ కాదు. బట్ రిషి ఆనందం కోసం ఇలా చేస్తున్నామన్నమాట. సో, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడని. అండ్ ఇప్పుడైతే గ్రోన్ అప్ అయ్యాడు కదా! లేదమ్మా వద్దు అనగానే అర్థం చేసుకున్నాడు అండ్ యాక్సెప్ట్ చేసేసాడు కూడా. అండ్ రిషి చిన్నప్పటి ఇంకా ఇలా ఏదో ఒకటి వాళ్ళ ఫాదర్‌కి సర్ప్రైజ్ చేస్తాడు. లైక్ షాప్‌లో ఇంకా కొని తెచ్చే గిఫ్ట్స్ అయితే అస్సలు కాదు. తనకు తోచినట్టు, తనకు నచ్చినట్టు ఇలా ఏదో ఒకటి క్రియేటివ్‌గా చేస్తాడు. అండ్ ఇవన్నీ చిన్నప్పుడు చేశాడు. సో, అప్పుడైతే నా చేతిలో రాపిచ్చేవాడు. లైక్ నేను ఏదైనా క్రియేటివ్‌గా చేస్తాను కదా! సో, తను అంత రాయడం రాదు కాబట్టి 3-4 ఇయర్స్ ఉన్నప్పుడు ఏమొస్తది? సో, 3 ఆర్ 4 ఇయర్స్ నుంచి అనుకుంటా. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి క్రియేటివ్‌గా చేసి ఇవ్వడం రిషికి అలవాటు. లైక్ చాలా వరకు నేను అలా స్టోర్ చేసి పెట్టాను. ఇలా చేసినవంతాను. నా చేతిలో రాపిస్తాడు అండ్ ఫైనల్లీ రిషి ఇస్తాడు. ఇలా చిన్న చిన్న విషయాల్లో నేను రిషికి హెల్ప్ చేయడం లైక్ ఒక బ్లెస్సింగ్ అండ్ ఆల్సో చాలా వరకు హ్యాపీనెస్. అండ్ పిల్లలతో మనం ఎంత మంచిగా టైమ్ స్పెండ్ చేస్తే అంత మంచిగా పెరుగుతారు అని నేను చాలా బిలీవ్ చేస్తాను. తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న ఆవు దూడ పుట్టింది అంటే దాన్ని చూడ్డానికే వెళ్ళాను. చాలా ముద్దుగా ఉంది. అండ్
ఇప్పుడు అది ఎలా ఉందో తెలుసా? పెద్దగా అయింది. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను దాన్ని. నాకు ఇలా ఆవులు ఆర్ ఎనీ యానిమల్స్ చాలా వరకు ఇష్టం. కానీ దూరం నుంచి మాత్రమే. లైక్ నేను అంత ఓవర్ కేర్ దానికి చెయ్యలేను. ఐ నో. బట్ చూడ్డానికైతే ఇష్టపడతాను. అండ్ వచ్చేటప్పుడు అలాగే పూజకి పూలు తెచ్చుకున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను అనుకుంటాను. నేను పూలని ధూప స్టిక్స్ లాగా చేసుకుంటాను వాడిన పూలని. పూలని తెచ్చిన వెంటనే ఇలా ఒక కంటైనర్‌లో పేపర్ పెట్టి దాని మీద పూలను పెట్టుకుంటే పూల్లో ఉండే మాయిశ్చర్ అంతా పేపర్ పీల్చుకుంటది. అండ్ పూలు కొంచెం మెత్తగా వాడిపోయినట్టు ఆర్ కొంచెం పాసిపోయినట్టు అలా అనిపించకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. సో, నేను చాలా డీసెంట్‌గా ఇదే టిప్పే ఫాలో అవుతున్నాను. ఇంకా ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇది నా ఒక చిన్న మెమొరీ. ఈ డే ఎందుకో షేర్ చేసుకోవాలి అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానెల్‌కి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.